హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి సాధన పత్రం 14 వర్క్షీట్ 14 మర్యాద చేద్దాము తెలుగు తోట సాధన 3వ తరగతి ఏపీ గవర్నమెంట్ చూస్తూ ఉన్నాము. క్రింది గళ్ళలోని అక్షరాలలో ఏర్పడేటువంటి పదాలను రాయండి. ఇక్కడ వచ్చేసి మనకు 4 లైన్లతో కూడినటువంటి కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది. వాటిని వచ్చేసి మనము జతపరిచి ఇక్కడ రాస్తున్నాము. కన్ను, డబ్బు, మబ్బు, బర్రె, మన్ను, గుట్టు, నొప్పి. తర్వాత వాక్యాలలో ఒత్తులు లోపించాయి, వాటిని చేర్చి వాక్యాలు రాయండి. ఇక్కడ ఒత్తులు లేనటువంటి పద శిష్యులు వచ్చిన వారిని కూరబెట్టారు అని ఇచ్చినారు. మనము వాటిని సరిచేసి మనకు ఒత్తులు కరెక్ట్గా పెట్టి మనం రాయాలి అనమాట. శిష్యులు వచ్చిన వారిని కూర్చోబెట్టారు. రెండవ దాంట్లో పరమానందయ్య గారు భార్యతో గుడికి వెళ్ళారు. మూడవ దాంట్లో కొద్దిసేపటి తర్వాత పేరయ్య వెళ్ళిపోయాడు. తర్వాత 4వ దాంట్లో గురువు గారి ఇల్లు కాలిపోతున్నదిరా. తర్వాత క్రింది పట్టిక ఆధారముగా వాక్యాలు అనేటువంటిది రాయండి. ఇక్కడ వచ్చేసి పాము బెకబెక పారింది, చక్రము గలగల అంటుంది, అన్నము జరజర ఉడికింది, ఏరు గిరగిర పాకింది, కప్ప కొత్త తిరిగింది అని ఇచ్చున్నారు. మనము ఇక్కడ చూద్దాము. పాము జరజర పాకింది, కప్ప బెకబెక అంటుంది, అన్నము కొత్త ఉడికింది, ఏరు జరజర పారింది, చక్రము గిరగిర తిరిగింది. ఈ విధంగా వచ్చేసి మనము వాక్యాలు అనేటువంటిది పూర్తి చేసాము.